మండలంలో అన్ని దగ్గరలో కూడా సఫిషియెంట్ వాటర్ ఇప్పిస్తున్నాము. అక్కడక్కడ ఎప్పుడైనా భగీరథ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చి అక్కడ లీకేజ్ కానీ ఎక్కడైనా జరిగినప్పుడు ఎక్కడన్నా ఒకరోజు 2 రోజులు ఏమైనా ఇమీడియట్గా ప్రాబ్లం అయినా కూడా మేము ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ కూడా సమస్య లేదు. మీరు ముచ్చారం గురించి అడుగుతున్నారు కాబట్టి ముచ్చారంలో కూడా ఈరోజు కూడా మార్నింగ్ నిన్న ఒకటి కొద్ది ప్రాబ్లం రావడం వల్ల సెక్రటరీ గారి వివరణ అయ్యిందంటే నేను దీని విషయం అయ్యి సెక్రటరీ వివరణ అడిగితే వస్తున్నాయి సార్, నిన్న ఒక రోజు కొద్దిగా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఈరోజు కూడా వదిలినాము, ఈరోజు మార్నింగ్ కూడా వదిలినామని వాళ్ళ మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిగతా వాళ్ళు ఇచ్చారు సార్. వాళ్ళు కూడా అందరు పట్టుకున్నారు. అక్కడ ఇబ్బంది ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే ఎక్కడ సమస్య ఉంటే మేము కూడా రెస్పాండ్ అవుతున్నామని చెప్పారు. ఈ విధంగా అందరం కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీ కానీ మేము మండల ఆఫీస్ నుంచి కూడా అందరం ఇమీడియట్గా ఇప్పుడప్పుడు రెస్పాండ్ అయ్యి ఇక్కడ సమస్య ఒకవేళ ఎందుకంటే వాటర్ది కంటిన్యూషన్ కాబట్టి అక్కడ లీకేజెస్ భగీరథ లీకేజెస్ కానీ ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎమ్మడే రెక్టిఫై చేయించేసి మేము అందరికీ కూడా నీళ్ళు అందిస్తాం. అయితే ఈసారి మనకు కొద్దిగా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల కూడా కొన్ని హ్యాండ్ పంపులు కూడా డ్రై అయినాయి. మన గ్రామ పంచాయతీ బోర్లు కూడా దాదాపుగా కొన్ని ఎండిపోయినాయి. వేరేగా దానికి సబ్సిడెంట్గా వేరే బోర్లు వేస్తే కూడా అక్కడ నీళ్ళు పడలేదు. కాబట్టి దాదాపు ఇప్పటికైతే మనం భగీరథతోనే అందిస్తున్నాము. 1-2 బోర్లు కూడా మన గ్రామ పంచాయతీ ద్వారా కూడా నీళ్ళు పబ్లిక్కి అందిస్తున్నాం. మా ఇంటి పేరు పొదిల. అది మాకు నీళ్ళు అయితే రావట్లేదు. నీళ్ళు రాన్నాడు నేను ఫోన్ చేస్తా కంపల్సరీ. చేస్తే మాత్రం లేవమ్మా రావట్లేదు, పైన రాంది మేమేం చేసాము, పైపులు పలిగిపోయినాయి అని అంటున్నారు. మాకైతే నీళ్ల ప్రాబ్లం బాగుందండి. మరి సెక్రటరీ గారు అసలు రావట్లేదు, నీళ్ల గురించి అడగట్లేదు. పోయిన సంవత్సరం వచ్చి బిల్లు మాత్రం కట్టొద్దన్నారు. మొన్నటి దాకా 600 రూపాయలు కట్టాము. ఈ ఒక్క సంవత్సరమే నీళ్ళకి కట్టలేదు. సెక్రటరీ గారు చెప్పిండు సంవత్సరం క్రితం. ఇంకా అదొక్కటే మాకు తెలుసు. అయ్యా చూడటమే ఇంతవరకు రావట్లేదండి. మరి మీకు నీళ్ళు వస్తున్నాయా రావట్లేదు మమ్మల్ని అడిగిన వాళ్ళే లేరండి. ఇది మా పరిస్థితి. ఒక రోజు అయితే ఒక రోజు రావట్లేదు, ఒక రోజు వచ్చినా 2 రోజులు వచ్చినా 4 బిందులు 3 బిందులు వస్తున్నాయి ఆగిపోతున్నాయి. ఇక అంతవరకు మాకు ఈ మాత్రం బోరు నీళ్ళు అడితే ఆడ పైపులు పోయినాయి, ఆడ పైపులు పోయినాయి, రావట్లేదు మేమేం చేసాము అంటున్నారు. సెక్రటరీ గారు వచ్చింది రాలేదు. ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి కూడా రాలేదు ఇటు అసలు. కనీసం తాగటానికి వాటరే లేదు ఇక్కడ. చెప్పాం రోజు వచ్చి ఒక ఫోటో రావట్లేదండి. నీళ్ళు రావట్లేదు, బోరు లేవు, బోరు మురుగు నీళ్ళు పోయి రావట్లేదు. సెక్రటరీ వస్తుండ అసలు కనీసం ఇటు రావట్లేదు. మరి సందులో రాలేదండి. మరి అది వరకు వచ్చారులే కానీ వరలు వేసుకున్నారు. మాలాంటి చేతకాని వాళ్ళు ఉన్నాం అనుకోండి, అసలు ఎత్తి గిన్నె ఎత్తుకొని మేము చెమ్ముతోని పోసుకుంటున్నాం. రావట్లేదు. పంపులో అండి మీరు చూపిస్తాను చూడండి, చూసి మీరు తీసుకోండి. మీ పేరేంటి? నా పేరు జయలక్ష్మి అండి, పొదిల జయలక్ష్మి. మళ్ళీ పెట్టుకోవటం నీళ్ళు మోటార్ నీళ్ళు కూడా నారాయణపురం అక్కడ ఓటాకుల కాడ మంచి నీళ్ళు మేము తెచ్చుకున్నాం. మరి మాలాంటి వాళ్ళకి బండి లేదండి, మరి మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? వాళ్ళు వచ్చి నీళ్ళని పట్టుకో తాగటానికి అవి కూడా రావట్లేదు. నీళ్ళు అసలు నెల వెళ్ళింది. మాకు నీళ్ళ ప్రాబ్లం బాగుందండి. మేము చాలా బాధలు పడుతున్నాం. నీళ్ళ గురించి నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు ఇచ్చేటట్టు చేయండి. బయలో నీళ్ళు లేక నీళ్ళు రాకపోతే ఎవరేం చేస్తాం? నీళ్ళు ఆ బజార్కి అయితే నీళ్ళు మొత్తం ఫుల్ వదిలి పెడుతున్నాం. మాకు నీళ్ళు రావు, మరి మా బజార్కి నీళ్ళు రావు అసలు. ఎవరైనా మాట్లాడినాడు కంటూ నాకు తగ్గోళ్ళు ఎవరైనా అజయంకు తగ్గోళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే మా 10 మంది ఉండగా మరి మేము బిందె ఎత్తుకుపోవాలని మేము అడుగుతాం. 25 సంవత్సరాలు గత వారం రోజులుగా నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు దాక వారం రోజులు అయింది. ఏ ఊరు మీరు? మరి ముచ్చవరం. మీ ఒక్క ఊరికే రావట్లేదా ఇంకా మిగతా ఊళ్ళకి? మిగతా ఊళ్ళకి కూడా రావట్లేదు. జిల్లా ఊళ్ళకి అలవాటు. కృష్ణాపురమే కొద్దిగా లైట్గా వస్తుంది. ఏ ఊరి బాలాజీ నగర్ లేవు, ఎక్కడా లేవు. వారం రోజులు బట్టి కొద్దిగా వచ్చినాయి. మొన్న 4 రోజులు బట్టి అసలు సుక్క కూడా రావట్లేదు. ఇప్పుడు మీకు ఇంటింటికి నల్లా ఉందా? మిషన్ భగీరథ నల్ల ఇంటింటికి వస్తానే నీళ్ళు? ఇంటింటికి నల్లా ఉంది కానీ ఈ వాటర్ రాక నీళ్ళు లేవు.
వారం రోజులు బట్టి నీళ్ళు వేస్తారు. ఇక ఉత్తరం గ్రామంలో నీళ్ళు లేవు. ఒకవేళ ఇంటింటికి వచ్చే నీళ్ళు వస్తే ఎన్ని బిందెలు వస్తాయి? ఎన్ని బిందెలు అంటే ఒక పూట రోజుకి ఒక 10-15 బిందెలు వస్తాయి.